నమస్తే. ఆర్బీసీ ఆధ్యాత్మిక ప్రేక్షకులకి స్వాగతం. లలితా సహస్రనామం, అసలు అమ్మని కొలవడానికి ఇంత మంచి లలితా సహస్రనామం అందించారు మన ఋషులు మునులు. అలాగే నిత్య జీవితంలో కూడా లలితా సహస్రనామంలోని ప్రతి ఒక్క నామం కూడా మనకున్న ఎలాంటి కష్టాన్నైనా తీర్చే సులువైన మార్గం లలితా సహస్రనామం అనే చెప్పుకోవాలి. దీని గురించి అనేక సందేహాలు మనకు ఉంటూ ఉంటాయి కదా, వాటిని నివృత్తి చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు తాళూరి బెనారస్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. లలితా సహస్రనామం, లలితా పరమేశ్వరి, అమ్మవారి కింద పరివారంలో ఎంతో మంది అమ్మవార్లు ఉన్నారు. సైన్యాధ్యక్షురాలు లలితా పరమేశ్వరి. ఆ జగన్మాతని కొలవటానికి లలితా సహస్రనామం అనే అద్భుతమైన నామాలు మనకు అందించారు. అయితే అందులో దాని విశిష్టత తెలియచేయండి. ముఖ్యమైన నామాలు ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో చదువుకోవాలి అనుకుంటే సులువుగా ఉండే నామాలు కూడా తెలియచేయండి గురువుగారు. తప్పకుండా. ముందరగా ఆర్బీసీ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా అనేక అమ్మవారి ఆశీస్సులు అందిస్తూ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అంటూ ప్రారంభమై లలితా సహస్రనామాలు శ్రీచక్రరాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి అనేటువంటి నామంతో చివరి భాగంగా కనిపించేటువంటి నామాల్ని మొట్టమొదటగా హయగ్రీవుల వారికి ఈ లలితా సహస్రనామాలు తెలుసు. అంతవరకు కూడా ఎవ్వరికీ కూడా తెలియనటువంటి విషయాన్ని హయగ్రీవుల ద్వారా మనకి అంటే ప్రపంచానికి అందించినటువంటి తొలి వ్యక్తి ఎవరయ్యా అంటే అగస్త్య భగవానుల వారు. హయగ్రీవుల వారి దగ్గర శిష్యుడిగా ఉండేటువంటి అగస్త్య భగవానుల వారికి అనేక విద్యలన్నింటినీ కూడా అంటే మంత్ర తంత్ర యంత్ర అనేటువంటి విద్యలన్నింటినీ కూడా నేర్పిన తర్వాత అతని భక్తిని చూసిన తర్వాత గురువుగారు అన్నారటండి శిష్యుడితో, అగస్త్య భగవాన్ వారు అయినటువంటి శిష్యుడితో అన్నారు హయగ్రీవుల వారు. హయగ్రీవుల వారు ఎవరు అసలు నిజంగా మనం పరిశీలన చేస్తే సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క మరో అవతారమే హయగ్రీవ స్వామి. ఆయనే లక్ష్మీ హయగ్రీవ స్వామి అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క మరో రూపమే. అలాంటి హయగ్రీవుల వారే మొట్టమొదటిగా లలితా సహస్రనామాన్ని పారాయణం చేసినటువంటి వ్యక్తి. ఇది చాలా తక్కువ మందికి తెలుసు ఈ విషయం. ప్రతిరోజు కూడా లలితా పారాయణాన్ని నిత్య పారాయణంగా చేయగలిగే, నిరంతరము చేసి దాని శక్తిని అనుభవించి అమ్మ యొక్క పరిపూర్ణమైన కృపకు ఆ అమ్మవారి యొక్క కటాక్షాన్ని పొందినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారే హయగ్రీవుల వారు. అమ్మవారి దగ్గర నుంచే ఆయన నేర్చుకున్నారు సాక్షాత్. అంటే అమ్మనే చెప్పడం జరిగింది. అలాంటి దాన్ని ఈ విద్యలో నేర్పే భాగంలో అమ్మవారి వారికి 3 రకాలైనటువంటి ప్రధానమైనటువంటి విషయాలు చెబుతూ ఈ లలితా సహస్రనామాలు కానీ, లలితా ఖడ్గనామావళి కానీ, లలితా త్రిశతి కానీ, ఇవి 3 అమ్మవారి విద్యల్లో ప్రధానమైనటువంటివి. సో ఇవి ఎవరికి కూడా నీవు ఉపదేశం చెయ్యరాదు అని ఒక మాటను హయగ్రీవుల వారి దగ్గర నుంచి తీసుకున్నది. మరి అందుకేనా ప్రతి ఒక్కళ్ళు కూడా లలితా సహస్రనామం ఎవరంటే వాళ్ళు చదవడానికి వీలు లేదు అని అనేసి అంటూ ఉంటారు. దాంట్లోని అర్థం ఏంటి కూడా చెప్పండి గురుగారు. తప్పకుండా. ఇప్పుడు ఎప్పుడైతే ఈయన అమ్మవారు యొక్క మాటలనంతా విన్న తర్వాత అమ్మవారిని ఒక ప్రశ్న వేశారు హయగ్రీవుల వారు. అమ్మ, ఇప్పుడు ఇంతటి గొప్ప మహత్తు శక్తివంతమైనటువంటి ఈ విద్యను నాకు సెలవిచ్చినందుకు, నాకు తెలిపినందుకు నేను ఎంతో రుణపడిపోయి ఉంటాను నీకు. అది తెలియనటువంటిది ఆ రుణము. మరి దీన్ని ఇక్కడితో ఆపేస్తే ఎలాగా? మరి ఎవరికైనా నేను ఒక గురువుగా నన్ను ఎవరైనా వచ్చి అడిగినప్పుడు నేను ఈ విషయాలు చెప్పాలంటే ఎలాగా? చెప్పచ్చా చెప్పకూడదా అని అడిగినప్పుడు అమ్మవారు ఒక విషయాన్ని చెప్పింది. అక్కడ భక్తి కలిగినటువంటి వారికి పరిపూర్ణమైనటువంటి తల్లిదండ్రుల మీద కానివ్వండి, భగవంతుడి యందు కానివ్వండి, గురువు యందు కానివ్వండి నమ్మకము, విశ్వాసము, శ్రద్ధ. గురువు యందు భక్తి, విశ్వాసము, శ్రద్ధ ఎలా ఉండాలి? తన గురువు గురించి వేరే వాళ్ళు అమంగళకరమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే అక్కడి నుంచి తక్షణం వెళ్ళిపోవాలి. వినకూడదు. వినటం మూలకంగా వారికి పాపము తగులుతుంది. అమంగళమైన మాటలు మనం వినకూడదని శాస్త్రం చెప్తున్నది. సో అది ఏ గురువు గురించి మాట్లాడినా సరే మనం ఉండకూడదు అక్కడ. మన గురువు అనేది కాదు, ఏ గురువు గురించి మాట్లాడినా కూడా
అమంగళకరమైనటువంటి మాటలు ఒక గురువు అనే కాదు, స్త్రీల ఉద్దేశించి మాట్లాడినా, అలాగే పెద్దవారు వృద్ధుల గురించి మాట్లాడినా, మంచి పనులు చేసేటువంటి వాళ్ళ గురించి మాట్లాడినా, లేదా మనం అనుకునేటువంటి దైవ క్షేత్రాలు కానీ, సరస్సులు కానీ, అలాగే సప్త సముద్రాలు కానీ, ఇత్యాది విషయాల గురించి కానీ, ప్రకృతి గురించి కానీ, దేని గురించి తప్పుగా మాట్లాడినా వాళ్ళకి లలితా సహస్రనామం నువ్వు చెప్పవద్దు. అప్పుడు హయగ్రీవుల వారికి అమ్మయ్య, కొంత అమ్మవారు మనకి ఎవరికి చెప్పకూడదో చెప్పింది కాబట్టి ఇవి లేని వారికి చెప్పవచ్చు అని ఆయన మనసు కాస్త శాంతి కలిగింది. అయితే అమ్మవారు లలితా సహస్రనామాలు నేర్పిన తర్వాత ఈ ఖడ్గనామావళి, త్రిశతి కూడా వారికి ఉపదేశం చేసింది. అయితే ఈ రెండు మాత్రం ఎవ్వరికి ఎప్పటికీ కూడా చెప్పవద్దు అని అమ్మవారే స్వయంగా హయగ్రీవుల వారికి చెప్పింది. ఇవి అన్నీ కూడా రాసింది సాక్షాత్తు 7 లలితలు అని అంటారు వాళ్ళని. వాళ్ళ పేర్లు వసిన్యాది వాగ్దేవతలు. ఈ వసిన్యాది వాగ్దేవతలు అందరూ కూడా మనకి ఖడ్గనామావళిలో కనిపిస్తూ ఉంటారు, వాళ్ళ పేర్లన్నీ కూడా. దాన్నే మనము దసరా నవరాత్రుల్లో, ఇప్పుడు మనకి రాబోతున్నాయి కూడా దసరా నవరాత్రులు, కుమారి పూజ, బాలా పూజ అని మనం ఒక్కొక్క వయసున్న అమ్మాయిని ఒక్కొక్క రకమైనటువంటి దేవతగా పూజ చేసే విధానం ఉంది. వీళ్ళే వసిన్యాది వాగ్దేవతలు. ఈ దేవతలే, ఈ 7 దేవతలు కలిసి రచన చేసిందే ఈ లలితా సహస్రనామావళి, ఖడ్గనామావళి, త్రిశతి. ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించి రాసినవే ఈ వసిన్యాది వాగ్దేవతలు. మీరు ఎప్పుడైనా కాశీ వెళ్ళినప్పుడు అక్కడ కాశీలో కూడా వసిన్యాది వాగ్దేవతలు మూర్తులు మనకు కనిపిస్తూ ఉంటాయి. మీరు అక్కడ చక్కగా చూడవచ్చు. అలాగే ద్రాక్షారామంలో కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ద్రాక్షారామంలో కూడా వసిన్యాది వాగ్దేవత మూర్తులు ఉన్నాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సామర్లకోటలో ఉండేటువంటి మనకి అక్కడ పంచ ఆరామాల్లో ఒకటి ఆరామం ఉన్నది. ఆ ఆరామం క్షేత్రంలో కూడా ఈ వసిన్యాది వాగ్దేవతల యొక్క విగ్రహాలన్నీ కూడా అక్కడ ప్రతిష్ఠ చేశారు. చోళుల దగ్గర నుంచి ఉన్నటువంటి వాళ్ళు ప్రతిష్ఠ చేసినటువంటి మూర్తులు ఇవన్నీ కూడా. ఎందుకంటే చాలామందికి వసిన్యాది వాగ్దేవతలు ఎలా ఉంటారు, ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళని ఒకసారి దర్శనం చేసుకుంటే కూడా లలితను దర్శనం చేసుకున్నట్లే. అందుకు నేను మీ ఛానల్ ద్వారా ఈ విషయాన్ని వాళ్ళు దర్శనం చేసుకుంటారు, పెడితే మంచి విషయం తెలుస్తుంది నలుగురికి అనేటువంటి. సో ఇక్కడ మనకి అమ్మవారు యొక్క వసిన్యాది వాగ్దేవతలు మన ఛానల్ ద్వారా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళు కూడా ఒకసారి ఆ మూర్తులు ఎలా ఉంటాయి, కౌమారి, వారాహి, ఇప్పుడు ఎట్లా మనం ఈ పేర్లు చెప్తుంటే వాటి రూపాలు ఎలా ఉన్నాయని అందరూ చూడాలనేటువంటి ఇది ఉంటుందో, మీరు సామర్లకోటలో ఉండేటువంటి పంచారామాల్లో ఆరామమైనటువంటి క్షేత్రంలోకి వెడితే అక్కడ అమ్మవారి బాలా త్రిపుర సుందరి దేవి కనిపిస్తుంది. ఆవిడ కొంచెం దాటి ఆ అమ్మవారి దర్శనం కొంచెం పక్కగా వెళ్ళినప్పుడు ఒకటే చోట వసిన్యాది వాగ్దేవతలు 7 కూడా ఒకటే పీఠం మీద, పాణిపట్టం మీద ప్రతిష్ఠితమైనటువంటి విగ్రహాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు లలితా పరమేశ్వరి అమ్మవారిని ప్రత్యేకంగా దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఆలయం ఎక్కడన్నా ఉందా, మన ఆంధ్రాలో ఉందా, లేకపోతే వేరే ఎక్కడన్నా ఉందా? అంటే లలితాదేవి దేవాలయాలు చాలా చోట్ల మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి. అవి మామూలుగా చాలా అంటే కొంతమంది గుడులు కట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. లలితా భువనేశ్వరి అని, లలితాదేవి అని అటువంటి పేర్లు పెట్టుకుని రాజేశ్వరి అని చెప్పేసి అలాంటి నామాలతో కనిపిస్తున్నాయి దేవాలయాలు. మూర్తి మాత్రం లలితాదేవి మూర్తి ఎక్కువగా దానిలో దర్శనమిస్తోంది. నైమిషారణ్యంలో లలితాదేవి యొక్క శక్తి పీఠం ఉన్నది మనకి. అంటే అక్కడ విగ్రహం చూడొచ్చా మనం? చక్కగా మనం దర్శనం చేసుకోవచ్చు అమ్మవారిని నైమిషారణ్యంలో. అక్కడ వెడితే ఆ ప్రాంతంలో శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠానికి సంబంధించినటువంటి అమ్మవారి లలితా శక్తి కేంద్రం అక్కడ మనకి గోచరమవుతుంది. అయితే ఈ వసిన్యాది వాగ్దేవతలు రచన చేసినటువంటి ఈ లలితా సహస్రనామాన్ని, ఈ ఖడ్గనామావళి, త్రిశతి మాత్రం ఎవరికి చెప్పవద్దు ఎప్పటికీ కూడా అని అమ్మవారు ఆదేశం చేస్తే, అలాగే అమ్మవారి దగ్గర నుంచి సెలవు తీసుకుని ఈ హయగ్రీవ స్వామి వారు తన ప్రయాణాన్ని మొదలు పెడతారు. ఇదే సందర్భంలో అగస్త్యుల వారు అక్కడికి రావటం, వారిని దర్శించుకోవటం, అయ్యా మీరు నాకు గురువుగా ఉండాలి, నాకు విద్యను నేర్పండి అని అడగటం,
ఆ పరిక్రమలో భాగంగా అన్ని విద్యలు నేర్పిన తర్వాత ఆ శిష్యుడి యొక్క భక్తిని మెచ్చి శిష్యుడి దగ్గర ఏది దాయకూడదు. గురువు దగ్గర కూడా శిష్యుడు ఏదైతే దాయకుండా ఉంటాడో గురువు కూడా శిష్యుడి దగ్గర ఏమీ దాయకుండా ఉంటాడు. అంటే తనకు వచ్చిన విద్య అంతా కూడా శిష్యుడికి ధారపోయాలి. అలాంటి సందర్భంలో హయగ్రీవుల వారు, నాయనా విద్య అంతా అయిపోయింది అగస్య, కాకపోతే ఒక విద్య అయితే ఉన్నది, అది మాత్రం అమ్మవారు ఎవరికీ చెప్పొద్దన్నది. కానీ అలా ఎప్పుడైతే ఆయన చెప్పొద్దనగానే పాపం అగస్యుల వారు ముఖం అంతా కూడా చాలా బాధాతృప్తంగా ఉన్నది అన్నట్టుగా మనకి దేవి భాగవతంలో ఇవన్నీ కూడా లక్షణాలన్నీ కూడా వివరిస్తారు పురాణక. అయితే అయ్యా మీరే నాకు సర్వులు, మీ యందు నేను అత్యంత భక్తి భావనతో ఉన్నాను, అమ్మవారు కూడా భక్తుడికి సరైన భక్తుడికి చెప్పవచ్చని మీరే అన్నారు కాబట్టి నాకు ఆ ఉపదేశం చెయ్యండి అని కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడతాడు. వారిలో ఉండే తపన భక్తిని మెచ్చి దాని నియమావళి కూడా చెప్తారు. ఇందాక మీరు అన్నారు లలితాపారాయణం చేయాలంటే ఏ విధంగా నియమాలు ఎట్లా పాటించాలి, పఠించడం ఎలా, అందరూ పఠించడానికి వీలు లేదు అని అన్నప్పుడు మరి ఎలాంటి నియమాలు ఉండాలి అంటే ఆయన ఇట్లా ఇట్లా చెయ్యాలని చెప్తూ అగస్యుల వారికి అప్పుడు శ్రీమాత్రే నమః అంటూ శ్రీకారం చుట్టారు. ఈ లలితా సహస్రనామాలు మొట్టమొదటగా అమ్మవారి దగ్గర నుంచి హయగ్రీవుల వారు వింటే హయగ్రీవుల వారి దగ్గర నుంచి అగస్య భగవాన్ వారు దీన్ని వినటం జరిగింది. అయితే లలితా సహస్రనామాలు అంతా అయిపోయినాయి చెప్పడం అయిపోయిన తర్వాత, కానీ ఈ హయగ్రీవుల వారికి అగస్యుల వారిని చూసిన కొద్దికి ఇంకా అత్యంతమైన ప్రేమ ఆనందము, శిష్యుడి యొక్క వాత్సల్యము, ఆయన శిష్యుడు చూపించే గౌరవము, శిష్యుడు చూపించేటువంటి మరి అందులో అగస్య భగవాన్ల వారమ్మ చాలా అంటే చాలా గురుసేవ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి, గొప్ప వ్యక్తి. అందువలన ఆ గురువు గారు హయగ్రీవుల వారంటే విష్ణుమూర్తి అంటే మీకు తెలియంది ఏం కాదు, చాలా పరీక్షలు చేస్తారు. హయగ్రీవులు సాక్షాత్ విష్ణు స్వరూపమే. అలాంటి పరీక్షలో కూడా ఆయన నెగ్గినప్పుడు, నాయన 2 విద్యలు ఇంకా ఉండిపోయినాయి, అవి నన్ను అమ్మవారు చెప్పొద్దంది కాబట్టి నేను చెప్పను అని. ఏం విద్యలు స్వామి అని ఈ శిష్యుడైనటువంటి అగస్య భగవాన్ వారు అడిగితే ఖడ్గనామావళి త్రిశతి అని చెప్పారు. అప్పుడు అమ్మ ఇవి 2 నా దగ్గరికి రాకపోతే నేను పూర్ణ విద్యాపరుణ్ణి కాదు కదా, శ్రీ విద్యోపాసకులు పూర్ణ విద్యాపాసకులు అని చెప్పి మనం కొంతమందిని వింటూ ఉంటాం. అవును, అంటే పూర్ణ విద్య అంటే పూర్ణత్వం రావటం ఇక్కడ. అలాంటి విద్యను నేను తెలుసుకోలేకపోయాను కదా అని చెప్పేసి ఆ గురువు గారు కాళ్ళు పట్టుకునమ్మ 2 చేతులతో ఇలా పట్టుకుని హయగ్రీవుల వారి కాళ్ళు పట్టుకుని లలితా ఖడ్గనామావళి చెప్పండి, లలితా త్రిశతి చెప్పండి అని అలా 2.5 సంవత్సరాల కాలం పాటు గురువు గారి పాదాలు వదలకుండా లలితా ఖడ్గనామావళి, లలితా త్రిశతి, లలితా ఇదే స్మరణం అంటండి. ఆయన ఇంకా సంధ్యావందనం చేశాడా, భోజనం చేశాడా, ఇవన్నీ మర్చిపోండి. ఆ మాదిరిగా లలిత 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 అనేటువంటి శబ్దంతో కూడుకున్న 2.5 సంవత్సర కాలం జపం చేసేసరికి అమ్మవారు మీకు నామావళిలో చూస్తే నామ పారాయణి ప్రీతి నంది విద్యా నటేశ్వరి అని మీకు నామావళి కనిపిస్తుంది లలితా సహస్రనామంలో. ఆ మాదిరిగా అగస్యుల వారు చేసేటువంటి నామ జపానికి అమ్మవారు నృత్యం చేసి నాయన హయగ్రీవ వాడికి అన్నీ చెప్పేరా అందుతుంది. అంటే శిష్యుడి వలన మళ్ళీ ఇంకొకసారి అమ్మవారిని దర్శనం చేసుకున్న గురువు గారు ఎవరయ్యా అంటే హయగ్రీవుల వారు. అంటే ఆ విధంగా ఉండాలి గురు శిష్యుల యొక్క సంబంధం. నా శిష్యుడి వలన నేను మళ్ళీ నా తల్లిని దర్శించుకునేటువంటి భాగ్యాన్ని కల్పించాడు కాబట్టి ఎంతో ఆనందమయ్యి నా అంతటి వాడివి నువ్వు అయ్యావు, నీ పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. ఇక నుంచి ఇది మన ఇద్దరి మధ్య జరిగిన రహస్య సంవాదం అనేటువంటి మాటతో ఈ లలితా సహస్రనామము ముగింపు జరుగుతుంది పారాయణము అని అన్నారటండి హయగ్రీవుల వారు. అందుకనే మీకు పారాయణం అంతా అయిపోయింది. ఆ బాలగోపవిత సర్వానందంగస్యాసన శ్రీచక్రరాజనయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివా శివశక్యైకరూపిణి లలితాంబిక ఏవం శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్రం అగస్య హయగ్రీవ సంవాదే అంటూ వాళ్ళు చదివే వాళ్ళు కూడా చివరిలో ముగింపుగా ఈ మాట మాట్లాడుతూ ఉంటారు పారాయణంలో. అంత గొప్పది ఈ లలితా సహస్రనామం. అంత గొప్పదాన్ని అందించినటువంటి వారి ఇరువురికి కూడా మనందరం కూడా నమస్కారం చేయాలి మొట్టమొదటిగా. ఎందుకంటే
ఆ అమ్మవారి నామాల్లో ఒక్కొక్క నామము, ఇందాక మీరు అన్నారు నామాలు ఏవి చేసుకుంటే భక్తులకి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏమైనా ఉంటే కనుక కొద్దిగా చెప్పండి అని చెప్పినప్పుడు, పెళ్లి కాని ఆడపిల్లలు లలితా సహస్రనామంలో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయ నమో నమః అనేటువంటి నామాన్ని గనక రోజు ఒక 3 మాలలు అంటే 108 × 3 దగ్గరగా 324 సార్లు ఈ మంత్రాన్నిగా భావన చేసి జపం చేసినట్లయితే శీఘ్రంగా పెళ్ళవుతుంది, మంచి భర్త లభిస్తుంది. సాక్షాత్తు కామేశ్వరుడు లాంటివాడు. దాని అర్థం కూడా ఏంటంటే ఈ కామేశ్వరి మెడలో సూత్రం కట్టినటువంటి వాడికి ఎప్పటికీ కూడా మరణం ఉండదు అన్నట్టుగా అమ్మవారి సెలవిచ్చింది. ఎప్పుడు జరిగిందిట ఈ పరమేశ్వరుడితో ఈ అమ్మవారి మాట్లాడటం అంటే, దీనికి మళ్ళీ ఇక్కడ కూడా మనకి విష్ణువు కనిపిస్తాడు. విష్ణుమూర్తి, బ్రహ్మ, మిగతా దేవతలు, దానవులు అంటే రాక్షసులు కూడా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, నాయనా మేము పాలకడలి సముద్రాన్ని చిలుగుతున్నప్పుడు, పాల సముద్రం చిలుగుతున్నప్పుడు ఆ వాసుకి సర్పము విషవాయువుల్ని విషాన్ని బయటకు కక్కుతుంటే మేమందరం మరణించేటువంటి ప్రమాదంలో ఉన్నాము, ఆ విషాన్ని నీవు సంగ్రహించవలసింది. కాలకూట విషాన్ని పరమేశ్వరుడు తీసుకోవటం అంటే మీరు ఆలోచన చేయండి. అంటే పరమేశ్వరుడు స్థాయి ఎంత గొప్ప స్థాయియో ఆలోచన చేయండి. అంత అంటే అందువల్లనే ఆయనకి మృత్యుంజయుడు, మృత్యువుని జయించేటువంటి లక్షణాలన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన్ని ప్రార్థన చేస్తే మన మృత్యువుని ఆయన తీసేసుకుంటాడు, మనకు మృత్యువు లేకుండా చేస్తాడు. అది అసలు మృత్యుంజయ మహామంత్రానికి గల అర్థం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనేటువంటి మంత్రం ఏదైతే మనం చేస్తున్నామో, ఈ మంత్రాన్ని చదవటం మూలకంగా మన మృత్యువుని పరమేశ్వరుడు తీసేసుకుంటాడు, మృత్యువుకి దగ్గరగా మనల్ని వెళ్ళనివ్వడు. అది ఆ మంత్రం చేయటం వలన జరిగేటువంటిది. అంటే ఏమిటి, ఇక్కడ మనము ఆ అమ్మవారి దగ్గరగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు వీళ్ళందరూ వెళ్ళి అడిగినప్పుడు ఆ అమ్మవారిని అడిగేటండి పరమేశ్వరుడు, ఏం పార్వతి వాళ్ళందరూ ఏదో పుచ్చుకోమంటున్నారు విషాన్ని, నీ అభిప్రాయం ఏంటి అంటే, వెంటనే అమ్మవారి పమిటి దగ్గర ఇట్లా ఒక్కసారి లోపల ఉండేటువంటి చక్కని సుముహూర్తంలో కట్టినటువంటి పరమేశ్వరుడు కామేశ్వరుడు నా కామములన్నీ, నా కోరికలన్నింటినీ, కామము అంటే కోరికలు, నా కోరికలు అంటే నాకు ఆనందమైనటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో నాకు కామేశ్వరుడు. అలాంటి కామేశ్వరుడు ఈ కామేశ్వరి మెడలో సూత్రం కడితే అతనికి మరణం ఎలా వస్తుంది? కాబట్టి తాగవయ్యా ఏం కాదులే అంటండి పార్వతీది. ఆ విధంగా లలితా సహస్రనామంలో అంత గొప్ప సంభాషణ అంటే ఎక్కడెక్కడ ప్రపంచంలో అమ్మ శక్తి ఎప్పుడెప్పుడు ఎవరి దగ్గర ప్రదర్శించిందో ఆ ప్రదర్శించినటువంటి శక్తికి కలిగినటువంటి పదాలన్నింటినీ కలిపి వసిన్యాది వాగ్దేవతలు రచన చేయటం మూలకంగా అది లలితా సహస్రనామం అయింది. అంటే అలాంటి లలితా సహస్రనామంలో ఈ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయ నమో నమః అనుకున్న దీన్ని మంచి భర్త రావాలని జపం చేయవచ్చు. భర్తకు మృత్యుగండం ఉన్నప్పుడు ఇది కూడా పారాయణం చేయవచ్చు. అలాగే మగపిల్లలైతే మంచి భార్య రావాలి అంటే ఏ లైన్స్ చదవాలి? మంచి భార్య కావాలి అనుకున్నటువంటి వారికి లలితా సహస్రనామంలో అమ్మ సహస్రనామావళి మొత్తాన్ని చదవమని చెప్పింది అమ్మవారు. సహస్రనామావళి మొత్తం చదువుతూ ఈ 41 రోజుల పాటు రోజు 3 పూట్ల లలితా సహస్రనామం చదువుతూ ఎర్రని పళ్ళని, ఎర్రని పువ్వులని, ఎర్రని వస్త్రాన్ని తీసుకుని ఒక గురువు దగ్గరికి తీసుకువెళ్ళి ఇవన్నీ ఆ గురువు గారికి తన కోరిక చెప్పి ఇవన్నీ గురువుకి సమర్పణ చేస్తే ఆయన ఆశీస్సులతో, అందుకనే గురుమూర్తి గుణనిధి గురుగోమాత గోజన్మహు అమ్మవారి నామా వల్ల మనకు కనిపిస్తుంది. ఆ గురువు ద్వారా వీడి జాతకంలో ఉండే దోషాన్ని పోగొట్టి మార్గాన్ని ఉపదేశం చేసుకుని కర్మను పోగొట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ పిల్లవాడు పెళ్ళి కావలసిన పిల్లవాడు కర్మను వదిలించుకోవాలి. కర్మను వదిలించుకోకపోతే వీడి వలన మళ్ళీ వీళ్ళ యొక్క గోత్రం వృద్ధి అవుతుంది, వీడి వలన వీడి వంశము వృద్ధి అవుతుంది. కాబట్టి గురుముఖత ఉండేటువంటి ఈ చెడును పోగొట్టుకున్నప్పుడు వీడికి మళ్ళీ వచ్చేటువంటి నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పాలంటే
నెక్స్ట్ జనరేషన్. కానీ మన శాస్త్రీయంగా వీటి సంతానం అని అంటాం. ఈ సంతానానికి దోషము లేనటువంటి సంతానం కలుగుతారు. కాబట్టి లలితాపారాయణం మొత్తం చదివిన తర్వాత 41 రోజులు అయిపోయిన తర్వాత ఎర్రని వస్త్రము, ఎర్రని పువ్వులు, ఎర్రని పళ్ళు ఇవన్నీ కూడా తీసుకుని గురువు గారి దగ్గరికి వెళ్ళి నాకు శీఘ్రంగా వివాహమయ్యే ఆశీర్వచనం చేయండి గురువర్య అని నమస్కారం చేసి వారికి సమర్పణ చేసినప్పుడు వీరికి శీఘ్రంగా వివాహం జరుగుతుంది. అంతేకాకుండా అమ్మవారు ఇంకా చెప్పింది, పసుపు రంగు వస్త్రాన్ని కనుక దానం చేస్తే గురువులకి పసుపు రంగు వస్త్రాన్ని దానం చేస్తే దగ్గరగా 11 రోజుల్లోపే మనకి వివాహం అయ్యే సంఘటనలు కూడా నేను చాలా మందికి అబ్బాయికి మాత్రమే పసుపు రంగు వస్త్రం. ఇలా అమ్మాయికి అయితే ఏదన్నా ఇలా ఇచ్చేది అమ్మాయికి ఇదే మనం ఇందాక చెప్పుకున్నటువంటి కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత ఇదే నామాన్ని చక్కగా ఇంట్లో కూర్చొని. ఎందుకు వేదం చెప్పింది అంటే పూర్వకాలం నుంచి స్త్రీకి రక్షణ కల్పించింది వేదం. స్త్రీని పరమ పవిత్రమైనటువంటి పూజనీయ స్థానంలో నుంచోబెట్టిందే వేదం. నా హిందూ దేశం అయినటువంటి ఈ భారతదేశంలో, నా సనాతన ధర్మం అయినటువంటి ఈ భారతదేశంలో, సనాతన ధర్మాన్ని ప్రపంచానికి తెలియచేసినటువంటి ఈ భారతదేశంలో ఎక్కడా లేని, ఏ ధర్మంలోనూ లేని, ఎటువంటి మతాల్లో లేనటువంటి గొప్పది పని ఏదన్నా ఉన్నది అంటే అది స్త్రీలను పూజించడము, గౌరవించటము, స్త్రీని సమానంగా చూడటము, స్త్రీని గురువుగా కూడా భావన చేసినటువంటి సనాతన ధర్మము అంత గొప్పది. అలాంటి గొప్ప గొప్ప గురు పత్నులు కూడా ఉండటం మూలకంగా, అందుకనే ఒక అనసూయ, మీరు ఒక రేణుకామాత జమదగ్ని భార్య, ఇవాళ రోజున మన తెలంగాణ ప్రాంతంలో మొత్తం మనం చూసుకున్నట్లయితే రేణుకా ఎల్లమ్మ తల్లి అనేటువంటి టెంపుల్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఆవిడ ఋషిగారి యొక్క భార్య, జమదగ్ని మహర్షి యొక్క భార్య అండి. సాక్షాత్తు శక్తిపీఠాల్లో ఆవిడ ఒక శక్తిపీఠం. కాబట్టి వీళ్ళందరూ కలిసే లలితా సహస్రనామంలో ఉన్నారు. అంటే అలాంటి గొప్పదైనటువంటి లలితా సహస్రనామాన్ని మనం నిత్యము పారాయణం చెయ్యాలి అనుకున్నప్పుడు శాస్త్రీయంగా ఓ చక్కని గురువుని ఆశ్రయించి గురుముఖత ఒక్కసారి ఆదేశం తీసుకుని పారాయణం చేస్తే తొందరగా దైవానికి సంబంధించినటువంటి ఆజ్ఞ మనకి తొందరగా లభిస్తుంది. ఆజ్ఞ అంటే ఏమిటి? నీవు మరో మెట్టెక్కు, అంటే ఇంకొక విజయాన్ని సాధించు అనేటువంటి మార్గాన్ని చూపించడమే ఇక్కడ మనకి దైవం నుంచి ఆజ్ఞ. తద్వారా ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళటమే కదా మనకు. వృద్ధి అంటే ఏమిటమ్మా? పైకి వెళ్ళటమే. కాబట్టి పైకి వెళ్ళటంలో ఇది. అలాగే యోగ విద్య, చాలామంది ఇప్పుడు యోగా అని చెప్పేసి రకరకాలుగా ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ యోగ విద్య చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ షట్చక్రాల మీద చేస్తూ ఉంటారు. ఈ ప్రాణాయామం తీసుకోవటమే కానివ్వండి, శ్వాసని బంధించడమే కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ అమ్మవారి షట్చక్రాలన్నింటినీ కలిపి మన శరీరంలో దాచిపెట్టుకుని వీటన్నిటినీ కూడా ఈ శ్రీచక్రంలో నిలబడింది. అందుకనే శ్రీచక్రరాజనయ శ్రీమత్ త్రిపుర సుందరి. కాబట్టి ఈ శ్రీచక్రం అనేటువంటిది అన్ని షట్చక్రాలని కూడా దాని లోపలే ఉంచుకుంది. ఈ శ్రీచక్ర యంత్రంలో కనుక మనం చూసినట్లయితే 4 శివుడికి సంబంధించిన చక్రాలు, 5 అమ్మవారి చక్రాలు ఉంటాయి. సో ఈ శివుడికి సంబంధించిన చక్రాలు కలిగినటువంటి శివకోణాలన్నీ కూడా తూర్పు భాగానికి చూస్తూ ఉండాలి. అమ్మవారికి సంబంధించినవన్నీ కూడా పశ్చిమ భాగానికి చూసి ఈ విగ్రహాల దగ్గర పెట్టేటువంటి యంత్రాల్లో ఇంత ప్రక్రియ ఉంటుంది. అంటే శివ ఆజ్ఞతో, అంటే గురువు ఆజ్ఞతో అమ్మ దర్శనం పొందు. చూడండి ఇక్కడ దానిలో కూడా చాలా అంతర్గతంగా ఇవన్నీ కూడానమ్మా. అంటే నేను ఈ విషయాలన్నీ కూడా సామాన్యుడికి అర్థం కావాలనే భాషలో మీకు తెలియజేస్తాను మన ఛానల్ ద్వారా. సో ఈ షట్చక్రాలన్నీ కూడా ఈ శ్రీచక్రంలోనే ఉన్నాయి. ఆ శ్రీచక్రం కూడా మన శరీరంలోనే ఉన్నది. మనమే లలితలము ఇంకా చెప్పాలంటే. అంటే ఇలాంటి లలితాదేవి మనకి జన్మనిచ్చినప్పుడు దీన్ని ఒక గురుముఖత చక్కని సద్వినియోగం చేసుకుని
లలితా పారాయణాన్ని వారి దగ్గర నుంచి చాలామంది శ్రీ మాతాశ్రీ మహారాజు అట్లా చాలా చదివేస్తూ ఉంటారు. అలాంటి తొందరపాటు ఇప్పుడు కూడా పారాయణంలో చేయకూడదు. ఇందాక మీరు ఒక మాట అన్నారు, పారాయణం ఏ విధంగా చెయ్యాలి అని. కాబట్టి పారాయణాన్ని ప్రశాంత వదనంతో చెయ్యాలి. ప్రశాంతంగా మీరు ఈ 2 చేతులు నోటికి వచ్చిన తర్వాత చేసే ప్రయోగం, ఎడమ చేయి పైన కుడి చేయి పెట్టుకుని చక్క శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసని అనుకుంటూ మీరు చదువుతుంటుంటే ఆ నామావళిలో కొన్ని నామాలు అయ్యేసరికి ఒక నామదేవత మీకు దర్శనం అయిపోతుందని అన్నారు హయగ్రీవుల వారు. నిజంగా అంత నిష్ఠతో చేస్తే కనుక తప్పకుండా అవుతుంది. లేకపోతే ఎందుకమ్మా ఈ మంత్రాలన్నీ కూడా? మంత్రాధీనం భగవంతుడు. భగవంతుడు మంత్రంలో ఆధీనుడై ఉన్నాడు. ఆ మంత్రాన్ని చదివిన తర్వాత ఆ భగవంతుడు దర్శనం ఎందుకు కాడు? ఇప్పుడు రోగం పోవటానికి మందుని డాక్టర్ గారు ఇచ్చినప్పుడు రోగం పోగొట్టే లక్షణం మందులో ఉన్నదా డాక్టర్ గారి దగ్గర ఉన్నదా? మందులో. ఈ ట్యాబ్లెట్లో అవన్నీ ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్ ఎలాంటిది, దేనికి పోగొడుతుందని చెప్పే లక్షణం డాక్టర్ గారి దగ్గర ఉన్నది. సో అది గురువు. డాక్టర్ అనేవాడు గురువు. ఈ మంత్రం అనేటువంటిది దేవత. ఈ మందు బిళ్ళ అనేటువంటి దేవత. నీ శరీరంలో ఉన్న రోగాన్ని పోగొడటానికి ఎలాగైతే వచ్చిందో ఈ ట్యాబ్లెట్, ఈ మంత్రం కూడా నీ జన్మని పవిత్రాన్ని చేయటానికి, గత జన్మ యొక్క దుష్కర్మని నశింపజేసి ఉన్నతి కలిగినటువంటి జన్మను, సన్మార్గమైనటువంటి జన్మలో మళ్ళీ ఈ శరీరాన్ని ఈ శరీరం లోపల ఉండేటువంటి ఆత్మని తీసుకెళ్లే ప్రయాణానికే ఈ మంత్రాలన్నీ కూడా. లలితా సహస్రనామం గనక పారాయణం చేస్తే అమ్మవారి యొక్క ఆనందమైనటువంటి చిహ్నాలు, దాని యొక్క లక్షణాలు మన ఇంట్లో కొన్ని తెలుస్తూ ఉంటాయి. అంటే ఏ విధంగా అంటారు? అంటే గజ్జెల శబ్దం వినిపించిందండి అని అంటూ ఉంటారు చాలామంది. అంటే అలాంటి చిహ్నాలు, అంటే మనకి వినిపించేటువంటి శబ్దాల యొక్క చిహ్నాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. చాలా మటుకు గజ్జెల శబ్దం అయింది అని అంటే గనక అమ్మవారి ఇంట్లో తిరుగుతున్నారు అని అనేసి అని అంటూ ఉంటారు. సో ఎవరి అయితే అమ్మవారి ఆరాధన జరుగుతుందో ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఈ శబ్దం అనేది వినటం తప్పకుండా. ఇంతకంటే ఇంకొక విశేషం అమ్మ, మనం ఇంట్లో అగరబత్తి వెలిగించాం, పక్క వాళ్ళ ఇంట్లో కూడా అగరబత్తి వెలిగించరు. రాత్రిపూట పరిమళ ద్రవ్యానికి సంబంధించిన వాసన ఇంట్లోకి వస్తుంది. మనం దగ్గరగా 12 సమయానికి దగ్గరగా అవుతున్న సమయంలో ఈ వాసనలు కొంతమంది ఇళ్లలో వచ్చినాయి అనేటువంటి చాలా మంది చెప్పిన వాళ్ళు నా దగ్గర ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? అంటే అమ్మవారు ఆనందపడుతోంది. మనం చేసే ఈ పారాయణానికి ఆవిడ ఆనందపడి ఇంట్లో ఉండేటువంటి చక్కని సువాసనలు జల్లుతోంది. అక్కడ అమ్మవారు సువాసనలు కురిపించడం, వాసనలు పోగొడుతోంది. ఏ వాసనని? గత జన్మ నువ్వు తెచ్చుకున్నటువంటి పాపకర్మ వాసనలన్నింటినీ పోగొట్టి సువాసనల్ని, అంటే ఉత్తమమైనటువంటి మళ్ళీ వాసనలు కలిగినటువంటి జన్మకు నిన్ను పట్టుకెడుతోంది. వాసన అంటే మనం ఏదో మల్లెపూల వాసన, లేకపోతే మనం తినే లడ్డూ వాసన, జిలేబీ వాసన, ఇది కాదండి. వాసన అంటే శరీరానికి గత జన్మ నుంచి తెచ్చుకున్నటువంటి చెడు కర్మ, మంచి కర్మ, ఇవన్నీ కూడా వాసనలే. ఈరోజు నేను ఆనందంగా ఉన్నాను, పూర్వజన్మ మంచి కర్మ అనుభవిస్తున్నాను. ఈరోజు నేను బాధలో ఉన్నాను, పూర్వజన్మ తెచ్చుకున్న చెడు కర్మని ఇప్పుడు అనుభవిస్తున్నాను. సో నీవు ఈ కర్మల నుంచి విముక్తి చేసేది ఏదైనా ఉంది అంటే ప్రపంచంలో ఏకైక సాధనం లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం. సర్వ కర్మల నుంచి పోగొడుతుంది. అయితే ఈ లలితా సహస్రనామ పారాయణం చేయాలి అన్నప్పుడు ఇంకొన్ని సందేహాలు కూడా ఉంటాయి. పూర్వ సువాసినీలు చేయొచ్చా? అలాగే యువతలు, లైక్ పెళ్ళి కాకుండా ఉన్నవాళ్ళు, అలా యువకులు ఉంటారు కదా, వాళ్ళు చదువుకోవచ్చా పారాయణం కలిపితే? లలితా సహస్రనామం అనేది అసలు ప్రారంభించవచ్చా మా ఏజ్కి అని అనేసి అనుకుంటుంటారు 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉన్నవాళ్ళు. అలాగే పూర్వ సువాసినులు కూడా చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి. మరి అలాంటి వాళ్ళు చదువుకోవచ్చు అంటారా? తప్పకుండా. ప్రతి ఒక్కరు కూడా స్త్రీ పురుష అనేటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరూ అందరూ చదువుకునేటువంటిది అమ్మ యొక్క నామపారాయణం. అమ్మ లేకపోతే మనం ఎక్కడి నుంచి ఉన్నామండి? కాబట్టి దీనికి వయసుతో సంబంధం లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న, ఇందాక అదే చెప్పా, హయగ్రీవుల వారికి అనేకమైనటువంటి విషయాల్ని గురువుగారైనటువంటి శిష్యుడైనటువంటి ఇక్కడ
అగస్త్యుల వారికి అనేక అనుమానాలు నివృత్తి చేయడానికి హయగ్రీవుల వారు అనేక విషయాల్ని సెలవిచ్చారు. కాబట్టి ఈ సెలవిచ్చిన దానిలో ఏంటి, మనకిక్కడ పూర్వ సుహాసినీలు చేయవచ్చా అని ఇందాక మీరు అడిగారు. తప్పకుండా చేసుకోవాలి. తద్వారా వచ్చే జన్మలో ఈ యొక్క ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి చెడు కర్మ లేకుండా ఉంటుంది. దీనికే కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత ఓం అనేది ముందర కలిపి చివర నమః అనేటువంటిది కలిపితే కనుక ఈ నామాన్ని పారాయణం చేస్తే ఎవరికైనా కూడా జాతకంలో భర్తకి గండం ఉన్నది అనేటువంటి వాళ్ళు ఈ నామాన్ని గట్టిగా జపం చేస్తూ, గట్టిగా అంటే చాలా లక్షల సార్లు జపం చేసినట్లయితే ఆ అమంగళత్వం పోయి సుమంగళత్వం కలుగుతుంది. అంత దీనిలోనే ఉన్నది. దీనికి ఓ చిన్న కథ కూడా ఒకటి ఉన్నదమ్మా. మండోదరి అంటే రావణాసురుడి యొక్క భార్య, లంకా మహారాణి గారు ఆవిడ. తన భర్తని అనేక రకాలుగా మార్చుకునే ప్రయత్నం చేసింది. సీతను తీసుకొచ్చావు, ఇది తప్పు అని తను ఎన్నోసార్లు చెప్పింది. చాలామందికి రామాయణంలో అంతర్గతమైన విషయాలు తెలియవు. కానీ మండోదరి మహాపతివ్రత ఎందుకు అయిందంటే ఇందుకే అయింది. ఎన్నో రకాలుగా తన భర్తని ఎన్నో రకాలుగా మార్చుకుని కాపాడాలని చెప్పి ప్రయత్నం చేసినా తను ఆ కార్యక్రమానికి చివరిగా వచ్చేటువంటి ఆనందాన్ని పొందలేకపోతాను అని గ్రహించి అమ్మవారిని కనకాంబరాలతో పూజ చేసిందటండి. అమ్మ, నాకు మాత్రం వైధవ్య దోషం వద్దు, నేను పుణ్యస్త్రీగా ఉండిపోవాలి అని ప్రాధేయపడి అమ్మవారిని కనకాంగద కేయూర కమనీయ భుజ అందుకని అక్కడ వచ్చిందటండి. ఈ బంగారపు కనకాంబరాలతో ఆవిడ మహారాణి గారు కాబట్టి బంగారపు కనకాంబరాలు ఒక్కొక్కటి ఈ కనకాంబరం పువ్వు దానికి జత చేసి పూజ చేస్తుంటండి. అందువలన అమ్మవారు ఇప్పటికీ కూడా ఆవిడకి పుణ్యస్త్రీగా ఉండే తత్వాన్ని ప్రసాదించింది అనేటువంటిది ఒక చిన్న కథ ఉన్నది. దానికి ఏదో హనుమంతుడు సహకరించినట్టుగా ఇవన్నీ కూడా కొన్ని వినటానికి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. పారాయణం చేసేటప్పుడు ఇలాంటి కథలన్నీ వింటుంటే పారాయణం యందు ఇంకా అనేకమైన శక్తి భక్తి మన లోపల ఉద్భవిస్తూ ఉంటాయి చేయటానికి. అలాగే అయితే ఇప్పుడే మీరు అన్నారు కనకాంబరాలతో పూజ చేసింది అని. మామూలుగా లలితా సహస్రనామ పారాయణ చేసేవాళ్ళు అమ్మవారికి ఏం పండు నైవేద్యంగా పెట్టాలి, లేదా ఏదన్నా ప్రసాదం వండి పెట్టాలి అని అనుకుంటే ఏం వండి పెట్టచ్చు, అమ్మవారికి ఇష్టమైన పదార్థం ఏంటి, అలాగే పూజించవలసిన పూలు ఏ పూలతో పూజించాలి అంటారు? తప్పకుండా అమ్మవారిని మనం పూజించాలి అనుకున్నప్పుడు యుక్త వయసులో ఉండేటువంటి వాళ్ళు కొన్ని నియమాలు పాటించాలి. ఇక్కడ ముఖ్యంగా స్త్రీలకి వారికి కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి ప్రతి నెల. ఆ ఇబ్బంది సమయాల్లో పూజించరాదు, పారాయణం చేయరాదు. ప్రస్తుత సమాజంలో మనం ఇవి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది కాబట్టి చెప్తున్నాము. అలాగే కదంబ వనవాసిని అమ్మవారి లలితా సహస్రనామంలో మనకి ఇది కనిపిస్తుంది. కదంబ వనంలో ఆవిడ సంచరిస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడ కూర్చుని లలితాదేవి విశేషాలన్నీ కూడా మాట్లాడుతున్నాం. మన ఎదురుగుండా కదంబ వృక్షాలు కూడా ఉన్నాయి. ఆ కదంబ పుష్పాలతో కనుక ఎవరైతే పూజ చేస్తారో ఆవిడ చాలా ఆనందపడిపోయి ఎవరైతే పూజ చేసిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి చాలా ఉన్నతమైనటువంటి జన్మను ప్రసాదిస్తుంది. అంటే మోక్షానికి దగ్గరగా చేరుకున్నట్లే కదంబ పుష్పాలు అనేటువంటిది అంత ప్రాముఖ్యత ఉంటుంది. అంటే ఆ కదంబ వృక్షాల కింద అమ్మవారు సంచరిస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు కదా. సో ఆ విధంగా ఆ కదంబ పూలు అంటే ఇష్టం కాబట్టి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే కదంబ పుష్పాలతో అర్చన చేసినట్టయితే అమ్మవారు శీఘ్రంగా చాలా సంతోషపడుతుంది. అంతేకాకుండా మల్లెలు, విరజాజులు అంటే జాతకరీత్యా ఒక స్త్రీకి కానీ పురుషుడికి కానీ మనసు బాగా లేదండి అని వింటూ ఉంటాం. అవును, అందరూ చాలా మటుకు కొన్ని సందర్భాలలో స్ట్రెస్కి గురవుతున్నారు అని డాక్టర్లు కూడా ఈ మధ్య చాలా మందికి స్ట్రెస్ పెట్టుకోమాకండి అంటే మనసు వాళ్ళకి లోపల ఏదో ఒక తెలియని బాధ, దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియదు. ఈ ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి దాన్ని స్ట్రెస్ అంటున్నారు. ఇప్పుడు ఆ స్ట్రెస్ పోవాలి అంటే కనుక చక్కగా మల్లెపూలతో కానీ సన్నజాజులతో కానీ
విరజాజులతో కానీ అమ్మవారిని పూజ చేసినప్పుడు ఈ వీరి శరీరంలో ఉండేటువంటి మానసిక ఒత్తిడి తగ్గి ఆనందం లభిస్తుంది. దీన్ని సోమవారం పూట గనక ఇంకా చెప్పాలంటే సోమవారం ప్రదోషకాల సమయంలో అంటే సాయంకాలం సమయంలో చక్కగా స్నానం చేసి భార్యాభర్తలు ఇద్దరూ కూర్చుని చక్కగా పుష్పాలు వేస్తూ అంటే శ్రీమాత్రే నమః శ్రీ మహారాజ్ఞే నమః అని నామావళితో కానీ లేకపోతే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఈ శ్లోకం ఒక లైన్ కంప్లీట్ అయ్యేదాకా చేత్తో పువ్వులు పట్టుకోవాలి. ఇలాగా పట్టుకుని అమ్మవారిని మనసు లోపల స్మరణం చేసుకుంటూ ఆ నామం అయిపోగానే అమ్మవారి దగ్గర వేస్తూ ఉండాలి. అలాగా ఈ పుష్పాలతో వేస్తున్నప్పుడు ఈ స్ట్రెస్ అనేటువంటిది లేకుండా అయిపోతుంది శరీరానికి. దాని నుంచి వచ్చేటువంటి షుగర్ కానీ బీపీ వ్యాధులు కూడా రాకుండా ఆగిపోతాయి. ఈ ఇందాక మీరు నైవేద్యాల గురించి కూడా అడిగారు. ఈ సోమవారం రోజున అమ్మవారికి గుడాన్న ప్రీతి మానస లలితా సహస్రనామం బెల్లంతో చేసినటువంటి ఆవు పాలతో తయారు చేసినటువంటి పాయసాన్ని కనుక వెండి గిన్నెలో నైవేద్యం చేసి అమ్మవారి దగ్గర ఈ తెల్లని పుష్పాలతో పూజ చేస్తూ వీళ్ళు కూడా తెలుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి తెల్లని పుష్పాల మాల కనుక అలంకారం చేసి చక్కగా ఆనందంగా అమ్మవారిని ఎదురుగుండా కూర్చుని పారాయణం చేస్తున్నప్పుడు వీరి లోపల దేవత ప్రవేశిస్తుంది అని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. అంత అమ్మవారు ఆనందపడుతుందిటండి. సోమవారం రోజున ప్రదోషకాల సమయంలో ఈ పని చేస్తే దానికి కారణం ఏమిటి? సోమవారం ప్రదోషం చాలా ముఖ్యమైనది. శివుడికి ప్రత్యేకంగా పూజ. అంతేకాదమ్మా, శివుడు ప్రతిరోజు తన యొక్క ఇంటిని వదిలేసి చేరుకునే సమయం ప్రదోషం. అందులో సోమవారం వారికి ఇంకా ఇష్టమైనటువంటిది. అందున భర్తకి ఇష్టమైనటువంటి సమయంలో గనక ఈ లలితా పారాయణాన్ని ఆయన మంచుకొండల్లో ఉంటాడు కాబట్టి అలాంటి వర్ణం కలిగిన వస్త్రాన్ని ధారణ చేసి అలాంటి పువ్వులని అలాంటి రంగు కలిగినటువంటి ఒక పాత్రలో ఆ భోజనాన్ని చక్కని బియ్యాన్ని మనం పాయసం చేస్తే దానిలో ఇంకేం వేయము, మనం బెల్లము ఇలాచీ పౌడర్ అంతే వేస్తాము. దాన్ని గనక నైవేద్యం చేస్తే అమ్మవారు ఎంతో ఆనందపడి పరమేశ్వరుడి చేత వీళ్ళ కోరిక నెరవేర్పు చేస్తుంది. ఇది ఇక్కడ అంతరార్థం. అంటే ఈ మాదిరిగా లలితా పారాయణాన్ని కనుక నేను చాలామంది చేత చేయిస్తే వారికి అన్యోన్య దాంపత్యంలో లోపం జరిగిన వాళ్ళకి లోపం పోయిందమ్మా. అలా కాకుండా ఇంకొంతమంది అంటే మానసికంగా ఇంట్లో ఒక్కళ్ళే ఉండిపోవటం, వాళ్ళకి ఆ గ్రహదోషం వలన మనం ఇప్పుడు ఏదో నిద్రబిళ్ళలు వేస్తూ ఉంటారు. ఆ నిద్రబిళ్ళను మాన్పించాలి అనుకున్నప్పుడు ఈ ప్రయోగాన్ని చేస్తే వాళ్ళు ఆటోమేటికల్లీ మంచి స్థితికి ఏర్పడతారు. ఈ ప్రయోగాన్ని సోమవారం ఒక్కరోజే కాదండి, పౌర్ణమి రోజున కనుక చేసినట్లయితే మరింతమైనటువంటి ఆనందం పొందుతారు. ఇదే ప్రాసెస్ పౌర్ణమి రోజున కూడా చేయాలి. అలాగే మనకి జాతకరీత్యా సంతానం కలగటం లేదు, ఏవో నాగపూజలు చేసామండి, నాగప్రతిష్టలు చేసామండి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ప్రతి స్త్రీ కూడా అమ్మ అవ్వాలని కోరుకుంటుంది ఎప్పుడు కూడా. ఎన్ని పూజలు చేసినా ఫలించట్లేదు. ఒక్కసారి అమ్మ అనిపించుకుంటే చాలు, ఇంకా ఆవిడ జన్మంతా కూడా ఎంతో ఆనందం. ఆవిడకి ఏదో ఒక పెద్ద విలువైన వస్తువుని నేను సంపాదించుకున్నాననేటువంటిది, వెలకట్టలేని వస్తువుని సంపాదించుకున్నటువంటి ఆ తల్లి యొక్క మనసు అది. అలాంటి స్త్రీలు సంతానం కావాలనుకునేటువంటి అభిలాషలో ఉండేటువంటి వారు సంతానం లేకుండా ఇప్పుడు రకరకాలుగా వైద్యాలు కూడా ఒక్కొక్కసారి పనిచేయటం లేదని మా దగ్గరికి చాలామంది వస్తున్నారు. మేము ఆ రకంగా ప్రొసీజర్లో వెళ్ళామండి, టెస్ట్ ట్యూబ్ బేబీ కూడా వెళ్ళామండి, లేదా ఇంకోటి ఐవీఎఫ్ఓ యూవీఎఫ్ఓ, నాకు అంత పెద్దగా ఇంగ్లీష్ పరిజ్ఞానం లేదమ్మా, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో జరిగినటువంటిది నేను చెప్తున్నాను, ఎక్కువ రోజులు కూడా కాలేదు. వాళ్ళు అమెరికాలో ఉన్నారు. ఇక్కడ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు నా దగ్గరకు వచ్చారు. నేను అప్పుడు ఏదో జాతకాన్ని చూసి ఈ పూజ చేయించండి అని చెప్పాను. లేదండి చాలా మీరు ఇప్పుడు చేయించండి, మీరు ఎన్ని పూజలు చేయించినా ఈ నెల దాకా అమ్మాయికి ప్రెగ్నెన్సీ రాదు, ఇది చేయిస్తారు ఆ నెల వచ్చేస్తుంది అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పాను. ఇప్పుడు ఆ అమ్మాయి అమెరికాలో కడుపుతో ఉన్నది. ఈ లలితా పారాయణం మంగళవారం రోజున, శుక్రవారం రోజున చక్కగా మీరు ఎర్రని పువ్వులతో, ఎర్రని పుష్పాలు అంటే మందార పుష్పాలు కావచ్చు,
గులాబీ పుష్పాలు కావచ్చు, ఎర్ర 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 గులాబీలు కూడా ఉన్నాయి. చక్కగా ఇలాంటి పుష్పాలతో మీరు కనుక ఆ అమ్మవారిని అర్చన చేసినట్లయితే ఈ గర్భస్థంలో ఉండేటువంటి పిండము రానివ్వకుండా చేసేటువంటి చెడు రక్తాన్నంతటినీ కూడా ఆ అమ్మవారు తీసేసి మంచిని అక్కడ ప్రచోదితం అంటే వెలిగిస్తుంది. తద్వారా తల్లిగా తన స్థానాన్ని మళ్ళీ నిలబెట్టుకునే అవకాశాన్ని ఆ స్త్రీకి కలిగిస్తుంది. ఇది ఒక సంతానానికే కాదమ్మా, కొంతమంది ఆడవాళ్ళకి రకరకాలుగా ఇప్పుడు ఫుడ్ ద్వారా, ఉద్యోగాల ద్వారా, రకరకాలుగా వస్త్రధారణ ద్వారా కూడా ఈ పీరియడ్స్ సరిగ్గా రావటం లేదు, పీసీఓడి అని అంటున్నారు. దీన్ని కూడా ఈ లలితా సహస్రనామం ఛేదిస్తుంది. ఎలా అంటారు అంటే ఆ నామాలు చదవటం వల్ల అంత క్లెన్స్ అవుతుంది అంటారా బాడీ అంతా? దీనికి సైంటిఫిక్గా ఏం చెప్పాలి అంటే, మీరు మంత్రాలు అనేటువంటివి లోపల ఒక అగ్నిని పుట్టిస్తాయి. మీరు మంత్ర ఘోష ఎప్పుడైనా వినండి, ఆ చదువుతూ ఉంటే లోపల సర్వ అవయవాల లోపల ఉండేటువంటి శక్తి అంతా కూడా చైతన్యం అవుతుంది. ఆ వైబ్రేషన్స్ వల్ల ఒక చోటకు పురోగవుతుంది మొత్తం కూడా. ఇప్పుడు చూడండి, మహిషాసురుడు అడిగాడు ఏమని, ఆడవాళ్ళు నన్ను ఏం చేస్తారు, నన్ను ఏమీ చేయలేరు, కాబట్టి మగవాళ్ళతో నాకు చావు లేకుండా ఉండాలి, ఇట్లా వాడి కోరికలు ఏవో చెప్పుకున్నాడు. అప్పుడు అమ్మవారు ఏం చేసింది, మీలో ఉండేటువంటి శక్తులందరినీ ఒక్కొక్క దేవతని పిలిచింది. పిలిచి నీలో ఉన్న శక్తిని అక్కడ గుట్టలో పోయి ఒక బుట్ట పెట్టారు. ఆ బుట్టలో అందరినీ శక్తులు వేయమన్నారు. శక్తి వస్తే ఈ శక్తిలోంచి అమ్మవారు ఉద్భవించింది. అన్ని శక్తులు తీసుకుని ఆ మహిషాసురుడిని సంహరించింది. ఎందుకు, వాడి దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి. ఇప్పుడు శక్తులన్నీ కూడా ఈవిడి దగ్గరికి రావాలి, మిగతా దేవతల దగ్గర ఉండేటువంటి శక్తులన్నీ ఈవిడి దగ్గరికి రావాలి. ఇప్పుడు ఈవిడ ఏకశక్తిగా మారి వాడిని సంహరించాలి. ఆ మాదిరిగా మనం కూడా ఈ పారాయణం చేయటం మూలకంగా పారాయణంలో ఉండేటువంటి నామాలన్నీ కూడా ఒక్కొక్క నామము ఒక్కొక్క దేవతకి సంబంధించింది. కుమార గణనాథాంబ అని వస్తుంది అంటే అక్కడ కుమారస్వామి ఉన్నాడు, గణనాథుడు ఉన్నాడు, పరమేశ్వరి వస్తుంది, శివశక్త్యైక రూపిణి లలితాంబిక, శివుడు వస్తాడు, శివశక్తి వస్తుంది, లలితాంబిక వస్తుంది, ఇట్లా అనేకమైనటువంటి దానిలో మీకు గురుమూర్తి, ఇలా అనేక శబ్దాలు, వాణి, లక్ష్మి, సరస్వతి, కాళి, ఈ పేర్లన్నీ కూడా దానిలో వస్తూ ఉంటాయి. సో సర్వదేవతా శక్తివంతమైనటువంటి పారాయణాన్ని మీరు కనుక పవిత్రమైనటువంటి భావంతో చేసినప్పుడు ఈ లోపల ఉండేటువంటి మలినం అంతా బయటికి వెళ్ళిపోతుంది. శక్తి మీ దగ్గరికి వచ్చేసింది అనుకోండి, అప్పుడు మీరు శక్తివంతులు అవుతారు కదా. శక్తివంతులైనప్పుడు మీరు దేన్నైనా ఎదుర్కోగలుగుతారు కదా. సైంటిఫిక్గా మనకి పిల్లలకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా నేను. ఇప్పుడు శక్తి లేకుండా ఎలా వస్తుందండి, ఏ విధంగా వస్తుంది, నిజంగా వస్తుందా? ఇప్పుడు చదువుకుంటే పిహెచ్డి వస్తుందని చెప్పారు. ఎలా వస్తుందని అంటే, చదువుకుంటే కదా వచ్చేది పిహెచ్డి సర్టిఫికెట్టు. చదువుకోకుండానే ఎలా వస్తుందంటే, ముందర పారాయణం చేస్తే దాని అనుభవాన్ని నువ్వు అనుభవిస్తావు. అంటే అలాంటి అనుభవాన్ని ఇచ్చేటువంటిది ఈ ఎర్ర పుష్పాలతో కనుక చేసినట్టయితే స్త్రీలకు సంబంధించిన అనేక వ్యాధులు తొలగిపోతాయి. అంతేకాకుండా అమ్మ, మనం మారేడు దళాలతో బిల్వపత్రం అంటాం, ఈ మారేడు దళాలతో లలితా పారాయణం చేసినట్లయితే శివలోక ప్రాప్తి కలుగుతుంది. చూడండి ఎంత గొప్ప లోకంలోకి మన జన్మ ప్రవేశిస్తుంది. ఈ ఆత్మకి భూమి మీద మనం పుట్టాం, ఎన్నో పుణ్యాల మూలకంగా మనిషిగా పుట్టాం. ఈ మనిషిగా పుట్టిన దానికి ఒక బిల్వ దళాలతో లలితా పారాయణం చేస్తే నీవే శివుడవుతావు, శివలోకంలో ఉండే స్థానాన్ని ఇస్తుంది అమ్మవారు. అంత గొప్ప శక్తివంతమైనటువంటి లలితా సహస్రనామాల్ని ప్రతి ఒక్కరు కూడా మీ ఆర్బీసీ ఆధ్యాత్మికమైనటువంటి ఛానల్ ద్వారా నేను ప్రతి ఒక్కరికి కూడా నొక్కి ఒక్కని చెప్తున్నాను. ముందర నమ్మకాన్ని ఉంచండి. పారాయణమైంది ముందర మొట్టమొదట నమ్మకం ఉండాలి, అత్యంతమైనటువంటి భక్తి కలిగి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, నియమాన్ని పాటించాలి. నియమము లేనటువంటిది ఎప్పుడూ కూడా వెలుగొందలేదు. కరోనా సమయంలో అందరం మాస్కులు ఎందుకు పెట్టుకున్నామండి? నియమం లేకపోతే ఏమవుతుంది? ప్రమాదం మనల్ని కబళిస్తోంది. కానీ ఇక్కడ కూడా దీనికి కొన్ని నియమాలు చెప్పారు, ఎందుకు ఏమిటి అని. ఈ నియమాలని మనం ఒక గురుముఖత తెలుసుకుని
చక్కని సాధన చేసినట్లయితే సాక్షాత్తు నీవే లలితవు. అలాగే అండి. సో లలితా సహస్రనామం గురించి నిత్యం జీవితంలో మనం చదువుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఎన్నో సందేహాలు తలెత్తుతూ ఉంటాయి. ఈరోజు మీరు అసలు ఎవరు చదవాలి, ఎందుకు చదవాలి, అసలు లలితా సహస్రనామం అనేది ఎక్కడ ప్రారంభమైంది, ఎవరికి తెలియజేయడం అయింది అనేది ఇవన్నీ వివరాలు సవివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే.